విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం అయిన నేపథ్యంలో అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భట్టి సూచించారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకొని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారు అనేది వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలి అన్నారు. విద్యుత్ శాఖలో లైన్మెన్ నుంచి విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబం మాదిరిగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలని, వారు స్పందించని పక్షంలో ఆ పై అధికారికి అలా తనకు కూడా ఫోన్ చేయొచ్చని సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. అలాగే అధికారులకు క్షేత్రస్థాయిలో కావలసిన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్ ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కోరిన అన్ని అనుమతులు ఇచ్చామని, మార్చి 1వ తేదీ నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. గత 3 సంవత్సరాలుగా సబ్ స్టేషన్స్ పై పెరుగుతున్న లోడ్ భారం వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.